అందరికీ నమస్కారం. మేషరాశి వారికి రాబోయే 48 రోజుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మీకు డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? డబ్బు చేతికి అందుతుందా లేదా? మీరు చేసే పనిలో ఎంతవరకు లాభాలు ఉంటాయి? ఎంతవరకు నష్టాలు ఉంటాయి? అలాగే ఏ వ్యక్తుల వలన మీకు ఏదన్నా అనుకోని సమస్యలు, ఇబ్బందులు, మోసాలు జరిగే అవకాశం అనేది ఉంటుందా? ఇవన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొదటి రాశి. ఇది రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు చాలా వరకు కూడా మన అదృష్టవంతులుగా పరిగణించుకోవచ్చండి. అంటే వీరి జీవితం ఏంటంటే పైకి చూసే వాళ్ళందరికీ కూడా పూల బాటలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పూల వెనకాల ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నాయో, పైకి అందంగా కనిపించే వెనుకమాల అంటే కష్టము, ఒత్తిడి అంటే స్ట్రెస్ అని ఇట్లా మానసికంగా నలిగిపోవడం, అందమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే దాని వెనుకమాల ఎనలేని కష్టము, ఆలోచన, నిద్రలేని రాత్రులు, సమయానికి తిండి కూడా తినని రోజులు ఎన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికైనా అదృష్టం కొంతమందికి వచ్చిందంటే వారి జీవితంలో ఎటువంటి కష్టం లేకుండా అదృష్టాన్ని సొంతం చేసుకుంటే, అంటే సుఖం అనేది ఉంటే మాత్రం వాళ్ళని మనం పూర్తిగా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. కానీ ఈ మేషరాశి వారికి ఏంటంటే ప్రతిదీ కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బు కావచ్చు, సంతోషం కావచ్చు, కష్టంతోనే వస్తుంది, కానీ ఫ్రీగా రాదన్నమాట. కాబట్టి వీరి జీవితం పూల పాన్పులాగా కనిపించే ఒక ముళ్ళబాట అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి వీరిలో ఉన్నటువంటి ఆశయాలు అంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఒక తపన వల్ల ఏంటంటే వీరికి చాకరి కష్టం మిగులుతుంది. అయితే వారు ఏంటంటే ఈ కష్టాన్ని ఎంతైనా ఇష్టంగా చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులు, కుటుంబానికి గౌరవించే వ్యక్తులు. కష్టపడాలి, కష్టంతో వచ్చే సుఖమే మాకు కావాలి, కానీ కష్టం లేకుండా వచ్చేటువంటి ఏవి కూడా మాకు అవసరం లేదు అనుకునేటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తిత్వమే వారి మనసుకు ప్రశాంతాన్ని ఇస్తుంది. కాబట్టి వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను అంటే జీవిత భాగస్వామిని ఇట్లా వారికి సంబంధించిన వ్యక్తులను ప్రేమించగలుగుతున్నారని చూడండి. మనస్ఫూర్తిగా అది కూడా అదృష్టం అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే చాలామంది మనం గమనించుకున్నట్లయితే ఇళ్లలో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉండరు. ఎక్కడో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉంటారన్నమాట. కానీ అది దురదృష్టంగా చెప్పుకోవాలి. జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులు కాబట్టి వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. కొంతమంది మనం గమనించినట్లయితే కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు వారి మనసుల్లో ఉండాలన్నమాట. అలాంటి జీవితాలు అంటే చాలా నరకంగా ఉంటాయి. అలా కాకుండా ఉన్న మనుషులను ప్రేమించగలగడం కూడా ఒక వరం అనేది చెప్పుకోవచ్చండి. కష్టాలు ఉన్న తర్వాత ప్రతి మనిషి కూడా జీవితంలో ఉంటూనే ఉంటాయి. కానీ కష్టాన్ని తృప్తిగా మన అనేటువంటి మనుషులు కానీ అనుకొని మనసుకు తీసుకొని కష్టపడతారు చూడండి, అప్పుడు ఇది ఇష్టంగా ఉంటుంది. కానీ కష్టంగా ఏమాత్రం కూడా అనిపించాలన్నమాట. నచ్చిన వ్యక్తులకు చేయాలంటే భారంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ మేషరాశి వారు అయితే ఈ విషయంలో చాలా అదృష్టవంతులు. ఈ 48 రోజుల్లో కూడా బాగా బిజీగా ఉంటారు. వీరేంటంటే కాస్త నూతనంగా ఏదైనా పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పనులకు సంబంధించి మీద బిజీగా తిరగడం, ఇట్లా రాత్రింబగళ్ళు కష్టపడడం ఏంటంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలని వీరి సంకల్పంలో భాగంగా వీరికి 48 రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. చేతికి ధనం అనేది అందుతుంది. చేసే పనిలో కూడా బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. అయితే కష్టం మాత్రం బాగా గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఆ డబ్బును చూసి ఏంటంటే కాస్త స్ట్రెస్ మర్చిపోయేటువంటి అవకాశం అనేది వీరికి ఉంటుంది. ఆ డబ్బుకు సంబంధించినట్టు మంచిగా ఏదైనా గృహ నిర్మాణం అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే. కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వీరికి నిలబడక ఖర్చులు అయిపోతున్నాయి. అది వీరికి అవసరమైనటువంటి ఖర్చులే కాబట్టి వీరు దాని గురించి బాధపడారు అన్నమాట. అలాగే ఈ 48 రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీరు గతంలో కొంతమంది మనుషుల్ని ఏంటంటే కొంచెం మానసికంగా కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడడం, కొంచెం స్వార్థంగా మాట్లాడడం, అలాంటివన్నీ కొన్ని చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మేషరాశి వ్యక్తుల వల్ల కొంతమంది బాధపడ్డారు. అంటే వీరి మాట వల్ల కావచ్చు, ప్రవర్తన వల్ల కావచ్చు, కొంతమంది బాధపడ్డారు. వీరు ఎవరితో అయితే మాట్లాడి ఉన్నారో వారిలో స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, కొంతమంది బాధపడేవారు ఉన్నారు అన్నమాట. అయితే వారు ఆ రోజున వారితో ఏ మాటలు మాట్లాడలేకపోయినా సరే కాస్త వారి గురించి కొంచెం మానసికంగా ఆలోచించి బాధపడి నలగడం అనేది వారికి మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దానివల్ల వారి మనసులో మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే వారి వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా మంచివారు.
అర్థం చేసుకునేవారు కాబట్టి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. కానీ ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక్కోసారి ఎదుటి వారి మీద గబక్కన నోరు జారే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఇళ్లలో వారి విషయంలో కాదండి, బయటి వారి విషయంలో కొంచెం గబుక్కున పర్సనల్గా కొంతమంది గురించి అట్లా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. నోరు జారుతారన్నమాట కొంతమంది దగ్గర. కానీ అది మీకు అప్పటికప్పుడు దానివల్ల మీకు రిజల్ట్ నష్టం అనేది రాకపోవచ్చు. అది ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా మర్చిపోవచ్చు. కానీ అన్నవాళ్ళు మర్చిపోయినా పడ్డవాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోరండి. అది మీ మనసులో పెట్టుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తితోనైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. అవతల వాళ్ళ మనసుకు తగిలేటట్లుగా మాట్లాడవద్దన్నమాట. మీకు ఇష్టం లేదు అనుకుంటే అలాంటి బంధాల జోలికి వెళ్ళకండి. అంతేకాని మీరంటే మాకేంటి అన్నట్లు ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడితే మాత్రం అది వారి మనసుకు తీసుకుంటే మాత్రం చాలా గట్టిగా బాధ అనేది తగులుతుంది. అది కొంచెం మీకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నచ్చకపోతే ఆ వ్యక్తులకు దూరంగా ఉండండి. నచ్చితే మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడండి. లేదంటారా పూర్తిగా దూరం పెట్టేసేయండి. అంతేకాని నచ్చినట్లుగా మాట్లాడినట్టుగా ఇలాంటివి ఏంటంటే ఎదుటి వారికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలే ఉంటాయన్నమాట. అంటే మీరెంత మీ బ్రతుకులెంత అన్నట్లుగా ఎదుటి వారితో కొంచెం మీరు కింద పనిచేసే స్థాయిలో ఉన్నటువంటి వారిని అవ్వచ్చు అట్లా కొంచెం మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి మాటలు అనేది మీకు ఎప్పుడైనా సరే నష్టం లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి బాధపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మాట కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా ఏంటంటే మీరు ఒక మితిమించినటువంటి ప్రేమతో కుటుంబం మీద బాండింగ్ అనేది పెంచుకుంటూ ఉంటున్నారన్నమాట. ఈ మేషరాశి వ్యక్తులు అలాంటి బాండింగ్ వల్ల మీరు చూపించే ప్రేమ వల్ల వారికి మీ మీద ప్రేమానురాగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు అంత అమితంగా ప్రేమిస్తున్నారు, వారి కోసం ఎంతైనా కష్టపడుతున్నారు చేస్తున్నారు కాబట్టి. కానీ ఇంట్లో వారి ముందలైనా సరే వేరే వాళ్ళని ఎవరినైనా సరే చులకనగా మాట్లాడవద్దు. అలా మాట్లాడినప్పుడు మీరే చులకనైపోయే అవకాశం అనేది కూడా వారి దగ్గర కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే మా సొంత మనుషులని చెప్పి ఆ ఒక్క మనిషిని హైలైట్ చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా మనిషి ముందర మీరు తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, ఆ మనిషే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడుతుందన్నమాట. కాబట్టి మనుషులన్న తర్వాత ప్రతి జీవితానికి సంబంధించిన ఒక మనిషి మాత్రమే మనకు ముఖ్యం. మిగిలిన వారందరూ కూడా పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. మన మనిషి మనం ఎంత కష్టపడి అంటే మనల్ని నమ్ముకున్న మనుషుల్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి. దానికి ఎవరు కూడా కాదని అనము. కానీ మనకి అంటే మనం పోయిన ఇలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే మనతో పాటు రారు కదండి. కాబట్టి మనం బయటి వాళ్ళకి ఎవరికి ఏం చేయకపోయినా పర్వాలేదు. కానీ ఏ మనిషిని కూడా చులకనగా మాత్రం మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి మీరు పొరపాటు పడుతూ ఉంటారు. మేషరాశి వారిలో అదొక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది. ఇక మిగిలినవన్నీ ఓకే. కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరి చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇలాంటి విషయాలు అనేవి ఎవరూ చెప్పరండి. ఎందుకంటే ఎంతసేపటికి మంచి మాటలు ఉంటాయి, మీ గురించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చెప్పగలిగినప్పుడు అవి మీరు సరి చేసుకొని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాటి వల్ల మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇబ్బందుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాగస్వామి విషయంలో ఇళ్లల్లో వాళ్ళ విషయంలోనే కాకుండా తల్లిదండ్రులను గౌరవించాలి. అలాగే మీ చుట్టూతా ఉన్నటువంటి నలుగురిని కూడా మర్యాదగా మాట్లాడడం అనేది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. అందరినీ గౌరవిస్తారు కాదని అంటారా? కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి జీవితం అంటే కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే, మిగిలిన వాళ్ళందరినీ అంటే వారితో మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి భాగస్వామి మీరే లోకం అనుకున్నటువంటి భాగస్వామిని మీరు ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఇట్లా వేరే వాళ్ళని కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండడం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేకపోతే వారు పడేటువంటి బాధతో మీకు కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరి చేసుకోండి. అలాగే ఈ మేష రాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి. చిన్నపిల్లల మనస్తత్వం వీరేంటంటే చిన్న విషయానికి పొంగిపోతారు. అంతలోనే మళ్ళీ అంటే ఒక్కోసారి దేనికైనా సరే చాలా వరకు
బ్యాలెన్స్గా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వీరి ఆలోచన విధానం ఏంటంటే కొంచెం ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంతలోనే సంతోషపడిపోతూ ఉంటారు, మళ్ళీ అంతలోనే ద్వేషం పెంచుకుంటారు ఉంటారు. అలాగా బయట వారి విషయంలో రకరకాల ఆలోచన ధోరణులు కలిగి ఉంటారన్నమాట. అలా ఇంట్లో వారితో ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనతోనే ఉంటారు కాబట్టి వారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. కానీ బయట వారి విషయంలో అప్పటికప్పుడు మంచి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. అప్పటికప్పుడు అప్పుడే వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీరు సరి చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.